బాక్సాఫీస్ దగ్గర తమిళ డబ్బింగ్ మూవీ మహారాజా ఎక్స్ట్రాడినరీ కలెక్షన్లతో తెలుగు రాష్ట్రాలలో దుమ్ము లేపుతూ దూసుకుపోతూ ఉండగా 4వ రోజు సినిమాకు బక్రీద్ పండుగ హాలిడే లభించగా అనుకున్న రేంజ్ లో జోరునైతే చూపించలేదు. అయినా కానీ ఆల్రెడీ సినిమా చాలా వరకు కలెక్షన్లను వీకెండ్ లోనే వెనక్కి రాబట్టగా 4వ రోజు కొంచెం డ్రాప్ అయినా కూడా ఓవరాల్ గా కలెక్షన్లు స్టడీగానే దూసుకుపోతూ ఉండటం విశేషం. సినిమా ఆల్మోస్ట్ మొదటి రోజుకు చేరువయ్యే రేంజ్ కలెక్షన్లను 4వ రోజు తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకుంది. మొత్తం మీద మొదటి రోజు 60 లక్షల వరకు షేర్ అందుకుంటే 4వ రోజు 51 లక్షల వరకు షేర్ను సాధించిన ఈ సినిమా 4 రోజులు పూర్తయిన తర్వాత తెలుగు రాష్ట్రాలలో నైజాంలో 1.62 కోట్లు, సీడెడ్లో 56 లక్షలు, ఆంధ్రాలో 1.28 కోట్ల దాకా షేర్ అందుకోగా 4 రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో 3.46 కోట్ల దాకా షేర్ను, 6.95 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసింది. 3.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా మొత్తం మీద ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్లు కాకుండా మరో 4 లక్షల వరకు షేర్ అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఆల్మోస్ట్ క్లీన్ హిట్ గా నిలిచిందనే చెప్పుకోవచ్చు సినిమాను. ఇక 4 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సినిమా తమిళనాడులో 21 కోట్లకు పైగా గ్రాస్ ను, తెలుగు రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ 7 కోట్లకు చేరువైన రేంజ్ గ్రాస్ ను, కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 5 కోట్లకు పైగా గ్రాస్ ను, ఓవర్సీస్ లో 7 కోట్లకు పైగా గ్రాస్ అందుకోగా వరల్డ్ వైడ్ గా 4 రోజుల్లో 40 కోట్ల రేంజ్ గ్రాస్ వసూలను అందుకుని దుమ్ము దుమారం లేపింది. 19.85 కోట్ల దాకా షేర్ వసూలను సాధించిన ఈ సినిమా 21 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది వరల్డ్ వైడ్ గా. దాంతో 4 రోజుల్లోనే ఆల్మోస్ట్ బిజినెస్ ను రికవరీ చేయడానికి సిద్ధమైన ఈ సినిమా 5వ రోజు సాధించే కలెక్షన్లతో ఇప్పుడు బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేసుకోవడానికి సిద్ధమవుతూ ఉండటం విశేషం. ఇక బాక్సాఫీస్ దగ్గర సినిమా మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్లతో పరుగును కొనసాగిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.